ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో పనిచేయుచున్న ఉపాధ్యాయ సోదరులకి, ముఖ్యంగా సిటిఈ, ఐఏఎస్ఈ, డైట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సోదరులకి, ఛాత్రోపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి శుభోదయం. మాణిక్య వీణాముపలాళయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి మనసా స్మరామి. మిత్రులారా, మనం ఈరోజు జీవన నైపుణ్యాలు, విద్య అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. విషయంలోకి వెళ్లే ముందు అసలు నైపుణ్యం అంటే ఏమిటి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నైపుణ్యం అనే పదం అనేక విధాలుగా నిర్వచింపబడింది. సాధారణంగా దీన్ని సహజ నైపుణ్యమని, యాంత్రిక నైపుణ్యమని, సాంకేతిక నైపుణ్యమనే 3 రకాలుగా విభజిస్తూ ఉంటారు. విద్యారంగంలో ఇది యాంత్రిక, బౌద్ధిక, భాష, శాస్త్రీయ, గణిత, ప్రయోగ, ప్రాథమిక, వ్యక్తిగత నైపుణ్యాలుగా పేర్కొనడం జరిగింది. నైపుణ్యాలనేవి వ్యక్తులకి 2 రకాలుగా సంక్రమిస్తాయి. ఒకటేమో విద్య ద్వారా, రెండవదేమో జీవన ప్రస్థానం ద్వారా పొందిన సామర్థ్యాలతో, అనుభవాలతో అని మనం నిర్వచించుకోవచ్చు. ఉదాహరణకి, నడవడం అనేది సహజంగా ఏర్పడే ఒక నైపుణ్యం. అలాగే బంతితో వేగంగా పరిగెడుతూ దాన్ని కాలితో కొడుతూ ఆడే ఫుట్బాల్ ఆట ఒక సాధనా నైపుణ్యం. మోటారు వాహనం నడపడం అనేది ఒక సాధనా నైపుణ్యం. అలాగే వంట చేయడం, కుట్టు మిషన్ కుట్టడం అనేవి కూడా సాధనా నైపుణ్యాలకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. చూడండి, ముద్దులొలికే చిన్నారి పాప బుడిబుడి నడకలతో అడుగులు వేస్తున్నాడు. ఇది సహజమైన నడవడిక. ఫుట్బాల్ ఆట యువకులు ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆడుకుంటూ ఉన్న ఆట. మోటారు వాహనం ఇది చోదకులు చాలా ఉత్సుకతతో నడిపేటటువంటి వాహనం. వంట, రుచికరమైనటువంటి వంటలు వండుతూ ఉన్నారు కిచెన్లో. తదేక ధ్యానంతో బట్టలు కుట్టడం అనే పనిలో నిమగ్నమై ఉన్నారిక్కడ 2 ఆడపడుచులు. ఇకపోతే జీవన నైపుణ్యాలు అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు అసలు జీవితం అంటే ఏమిటి, దీని గురించి మనం కూలంకషంగా, స్థాళీపులాక న్యాయంగా చర్చించుకోవడం అవసరమని నేను భావిస్తున్నాను. జీవితం ఒక నైరూప్య చిత్రం.
జీవితం ఒక వైకుంఠ పాలి. ఈ వైకుంఠ పాలిలో పైకి ఎగదోసే నిచ్చెనలు ఉంటాయి, క్రిందికి పడదోసే పాములు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే జీవితం ఒక కురుక్షేత్ర సంగ్రామం. ఈ సంగ్రామంలో రథ గజహయ పదాతిదళ శ్రేణుల గమనం, అన్ని రకాలైనటువంటి దళాలు మోహరించి ఉంటాయి. అంతేకాదు, మోహరించిరి హవమున తనయులు తండ్రులు తాతలు. సెంటిమెంట్స్, ప్రాబ్లమ్స్, అడ్డంకులు. అనివార్యం యుద్ధము, అయినా యుద్ధం చేయాల్సిందే, తప్పదు, ఆయుధం ధరించాల్సిందే. శరసంధానమే ధర్మం. అది గాంధీవమో పాశుపతమో ఏదో ఒకటి ధరించక తప్పదు. జీవన ప్రస్థానంలో యుద్ధరంగంలోకి దిగి యుద్ధం చెయ్యక తప్పదు. ఆ ధర్మ పరీక్షాంగణమే కురుక్షేత్రం. లైఫ్ ఈజ్ ఏ గేమ్ అంటాడు ఒక వేదాంతి. షేక్స్పియర్ ఒక చక్కటి కొటేషన్ ఇచ్చాడు లైఫ్ గురించి. అదేంటంటే, లైఫ్ ఈజ్ ఏ యూజ్లెస్ ప్యాషన్ అని. అలాగే మహాకవి మిల్టన్ కూడా జీవితాన్ని చాలా చక్కగా నిర్వచించాడు. లైఫ్ ఈజ్ ఏ స్వీట్ మెలాంకలీ అని ఎంత అద్భుతంగా నిర్వచించడం జరిగింది. ఈ జీవితం అనేది ఒక వైచిత్రి, ఒక అద్భుతం. ఇది బండ నెరియల్లో మొక్కల్ని మొలిపిస్తుంది, కొండ రాళ్లల్లో నీళ్లని రప్పిస్తుంది, కష్టాల కడగండ్లలోకి నెట్టేస్తుంది, సుఖాల తీరాల్లోకి రప్పిస్తుంది. అయితే ఈ జీవితాన్ని ఎదుర్కోవడానికి నిత్య జీవితంలోని అవసరాలను, సవాళ్లను ధైర్యంగా, స్థైర్యంగా ఎదిరించడానికి కొన్ని సామర్థ్యాలు కావాలి. అవే జీవన సామర్థ్యాలు, లైఫ్ స్కిల్స్ అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నిర్వచించినటువంటి ప్రకారం ఈ జీవన నైపుణ్యాలు 10 రకాలుగా కేటగిరైజ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే, మౌలిక జీవన నైపుణ్యాలు. 1 స్వీయ అవగాహన మరియు ఆత్మగౌరవం, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్. నిశితంగా ఆలోచించడం. 2 క్రిటికల్ థింకింగ్. 3 సరి అయిన నిర్ణయం తీసుకునే నైపుణ్యం, డెసిషన్ మేకింగ్ స్కిల్. 4 సమస్య పరిష్కార నైపుణ్యం, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్. 5 వ్యక్తులను తో పరస్పరంగా వ్యవహరించే నైపుణ్యం, ఇంటర్ పర్సనల్ స్కిల్. 6 సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్. 7 సహానుభూతి నైపుణ్యం, ఎంపథీ. 8 ఉద్వేగాలను అధిగమించే నైపుణ్యం, కోపింగ్ విత్ ఎమోషన్స్. 9 సమవయస్కుల ఒత్తిడిని అధిగమించే నైపుణ్యం, హ్యాండ్లింగ్ పీర్ గ్రూప్ ప్రెషర్. 10 సంప్రదింపు నైపుణ్యం,
నెగోషియేషన్ స్కిల్. ఈ 10 మనం ఈరోజు మొదటి 5 గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఈ లైఫ్ స్కిల్స్ లో స్వీయ అవగాహన మరియు ఆత్మగౌరవం. స్వీయ అవగాహన అంటే మనుష్యులంతా ఒకే విధంగా ఉండరు. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తి. తనను తాను అర్థం చేసుకోవాలి. స్వీయ లోపములెరుగుట పెద్ద విద్య అన్నారు లాక్షణికులు. అలాగే ఉద్రేకాలకు లోను కాకుండా అందుబాటులో ఉన్న వనరుల్ని వినియోగించుకోవాలి. ఆత్మ సంయమనంతో ప్రవర్తించాలి. జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఇది ముఖ్యం. ప్రతి మనుజునకుండవలయు పరమ లక్ష్యమొక్కటైన లక్ష్యము లేకయే బ్రతుకును లాగెడు మానవుని కంటే చప్పుడు చేయక గానుగా ద్రిపెడు పసరమ్ము గొప్ప అన్నాడొక కవి. అది నిజం. ఇష్టాలను అంచనా వేసుకోవాలి. లైక్స్, డిస్లైక్స్. తనలోని మంచి చెడుల్ని గుర్తించాలి. అలాగే తనలో ఆచరణ లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి. తనలోని బలాలను బలహీనతలను గుర్తించాలి. బలాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. బలహీనతలను తగ్గించుకునే ప్రయత్నము చేయవలసి ఉంటుంది. ఈ ఆత్మగౌరవానికి సంబంధించి మనం ఒక చక్కటి ఉదాహరణని చెప్పుకుందాం. మహాభాగవత కర్త బమ్మెర పోతనామాత్యుడు. ఆయనకు తెలిసిన విద్యలు రెండు. ఒకటేమో వ్యవసాయం, రెండవదేమో కవితా ఫలసాయం. చాన్నాళ్లుగా వరుణదేవుని కరుణ లేక, అదనులో వర్షాలు కురియక పంటలు పండటం లేదు. భార్య పిల్లలు పస్తుంటున్నారు. కూటి కోసం, గుడ్డ కోసం మొహం వాచిపోయి ఉన్నారు. తన మానాన తాను కవితా వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాడు పోతన గారు. శ్రీనాథుడు మరో మహాకవి. ఈయన వీరికి బావమరిది వరస. ఆయన ఒక రోజు వచ్చి తన సోదరి యొక్క, ఆయన మేనల్లుల యొక్క, బావగారి యొక్క దారిద్ర్యాన్ని గమనించి కుమిలిపోయినాడు. కుమిలిపోయి ఏమన్నాడంటే, బావా అచ్చపు జుంటితే నియల నైందవ బింబ సుధారసాల మచ్చరకించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి. ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ వెచ్చట నేర్చినావు సుకవి కవితా కళానిధి. ఇంత గొప్ప కవివై ఉండి నువ్వు దారిద్ర్యంలో మగ్గిపోవడం, భార్య పిల్లల్ని పస్తులుంచడం నాకు నచ్చలేదు బావా. దయచేసి నేను మాట చెప్తా విను. చాలామంది రాజులు, రారాజులు నీ రచనల్ని అంకితంగా పుచ్చుకోవాలని అభిలషిస్తున్నారు. నువ్వు ఏదో ఒక రాజుకి నీ రచనల్ని అంకితం చెయ్యి. ప్రతిఫలంగా వాళ్ళు ధన
కనుక వస్తు వాహనాలు సమకూరుస్తారు. వాటిని పుచ్చుకో, నువ్వు సుఖపడు, నీ భార్యా బిడ్డల్ని సుఖపెట్టు బావా అని అభ్యర్థించాడు. పోతన గారికి విపరీతమైన కోపం వచ్చింది. వచ్చి ఏమన్నాడంటే, బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకం ఈ గూళలకిచ్చి బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకం ఈ గూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అన్నాడు. అంతే, శ్రీనాథుడి నోరు మూతపడింది. తిరుగు మొహంతో వెళ్ళిపోయాడు. విచిత్రం ఏమిటంటే, సరిగ్గా అదే రాత్రి మరో సంఘటన జరిగింది. సరిగ్గా అర్ధరాత్రి పోతన గారు ఆదమరచి నిద్రపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో ముఖం పైన నీటి బిందువులు టప 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 మంటూ రాలి పడుతున్నాయి. చటుక్కున మెలకువ వచ్చింది ఆయనకు. గబుక్కున లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుని ఎదురుగా చూశాడు. చూస్తే ఏముంది, సాక్షాత్తు వాగ్దేవి సరస్వతి మాత ప్రత్యక్షమై ఉంది. ఆమె కళ్ళల్లోంచి బాష్పాలు అవిరామంగా అవిరళంగా కురుస్తూనే ఉన్నాయి. సరస్వతీదేవిని ప్రత్యక్షంగా చూసినటువంటి ఆనందంతో పులకించిపోతున్నటువంటి పోతనామత్యుడు కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత నిగ్రహించుకుని సంభాళించుకుని, మాతా, ఈ పేదవాడింటికి ఇంత రాత్రివేళ దయచేశావా తల్లి, నా జన్మ ధన్యమైపోయింది, నా వంశమే పునీతమైపోయింది అంటూ ఆమె కళ్ళల్లోంచి స్రవిస్తున్న కన్నీళ్లను చూచి కరిగిపోయి అడిగాడు. ఏమిటి మాత, ఎందుకమ్మా మీరేడుస్తున్నారు? నేను తట్టుకోలేను, కారణమేంటో చెప్పు తల్లి అని అడిగాడు. అప్పుడు వాగ్దేవి అయిన సరస్వతి మాత ఏమన్నదంటే, చూడ్నాయన, సాహితీ కేదారంలో రతనాలు పండిస్తున్న నువ్వు, రాజనాలు దండిగా పెదజల్లుతున్న నువ్వు, ఇటు కుటుంబము ఒత్తిళ్లకి, అటు రాజుల యొక్క బలవంతానికి, ఇటు సమాజం యొక్క ఒత్తిడికు తట్టుకోలేక నన్ను తీసుకెళ్లి ఎవరికైనా ధారాదత్తం చేస్తావేమోనని బాధపడుతున్నానయ్యా, అందుకే నాకు ఏడుపు వచ్చేస్తోంది అంది. అప్పుడు పోతనామాత్యుడు ఏమన్నాడంటే, కాటుక కంటి నీరు సను కట్టుపయింబడ నిలయేక్షతో హాటక గర్భురాని నిన్నాకటికి గొనిపోయి ఈ కర్ణాట కిరాట కీచకాధముల కమ్మను నమ్ముము నము భారతి అన్నాడు. అది ఆత్మగౌరవం అంటే. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తిని చూడండి, ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత ఆత్మ ఔన్నత్యం ఉట్టిపడుతూ ఉందో.
ఆత్మగౌరవం అంటే ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ అన్నమాట, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. వీరు చక్కటి అభ్యాసకులు, ఇతరులతో నిర్భయంగా వ్యవహరించే తత్వం గలవారు, మంచి మానవ సంబంధాలు ఏర్పరచుకుంటారు, తమ లక్ష్యాన్ని సాధిస్తారు, తోటివారి ప్రభావానికి, ప్రచార సాధనాల ప్రభావానికి లోనవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలో పోతన గారిలాగా సెల్ఫ్ రెస్పెక్ట్. అయితే కొంతమంది వ్యక్తులు ఆత్మగౌరవం తక్కువగా గలవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. వీరి స్పెషాలిటీ ఏమిటంటే వీళ్ళెప్పుడూ కూడా లోన్లీనెస్, ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. స్వయం శక్తి తక్కువని, స్వయం నిర్ణయాలు తీసుకోలేమని అనుకుంటూ ఉంటారు. వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించుకోలేమని అనుకుంటారు. తోటివారి ప్రభావానికి సులువుగా లోనవుతారు. ఇతరులతో తక్కువగా స్పందిస్తారు. ఆత్మగౌరవం తక్కువగా గల వ్యక్తులు ఎటువంటి బెంగ పెట్టుకోనక్కర్లేదు. వాళ్ళు సక్సెస్ స్టోరీస్, విజయగాథలు వినడం ద్వారా గౌరవం, ప్రాధాన్యత, అంగీకారం మొదలైన వాటిని ఇతరులకు ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా, సభలు, సమావేశాలు, సెమినార్లలో, చర్చలలో పాల్గొనడం ద్వారా తమ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడమే కాక తోటివారి ప్రభావానికి, ప్రచార సాధనాల ప్రభావానికి లోను కాకుండా ఉంటారు. ఎందుకు కథలు వినడం, గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం, సెమినార్లు మొదలైనవి ఉపకరిస్తాయి. తరువాత విషయం ఏమిటంటే నిశితంగా ఆలోచించడం, క్రిటికల్ థింకింగ్. ఒక మనిషి అంతర్గత జీవితంలో ఆలోచన ఆచరణకి అంకురం అవుతుంది. ఆ ఆచరణ రకరకాల కార్యకలాపాలుగా రూపొందడం జరుగుతుంది. ఒక్కోసారి దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, పెను సంఘటనలు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసి ఏం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి, దిక్కు తోచడం లేదు, దారి తెలియడం లేదు అనే పరిస్థితిలో పడిపోతుంటారు. దీనికి చక్కటి ఉదాహరణ షేక్స్పియర్ గారి పాత్ర హ్యామ్లెట్. టు డూ ఆర్ నాట్ టు డూ అనే డైలమాలో పడతాడు హ్యామ్లెట్. అది మనందరికీ తెలుసు. ఇంకో చక్కటి ఉదాహరణ ఏమిటంటే జార్జి బెర్నార్డ్ షా గారు రచించిన విశ్వవిఖ్యాత నాటకం డాక్టర్స్ డైలెమా. అందులో ఒక గొప్ప సర్జన్ గారు ఉంటారు, ఆయన హీరో. అతని దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు. ఆ పేషెంట్కి గ్యాంగరీన్ అనే రోగం వల్ల కాళ్ళు, చేతులు రెండూ కూడా విషపూరితమైపోయినాయి. క్యాన్సర్ వ్యాధి సోకడం వల్ల అతని కళ్ళు రెండు నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. డాక్టర్ గారికి ఒక విషమమైనటువంటి పరిస్థితి ఎదురైంది. అతన్ని బతికించాలంటే అతన్ని 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, మూడింటిని సమూలంగా తొలగించవలసి వస్తుంది. దానివల్ల అతడు బతికిన జీవోత్సవమే అవుతాడు.
జీవితాంతం ఇతరుల యొక్క దయ దాక్షిణ్యాలపైన ఆధారపడి బతకాల్సి ఉంటుంది. అలాగని మెర్సీ కిల్లింగ్ చేసి చంపేయొచ్చు. అలా చేస్తే డాక్టర్గా తన యొక్క ప్రొఫెషనల్ ఎథిక్స్కి, మానవతా విలువలకి, వృత్తిపరమైనటువంటి విలువలకి తిరోధకాలు ఇచ్చిన వాడవుతాడు. ఏం చేయాలి? ఆ పేషెంట్ను బతికించి జీవచ్ఛవంగా మార్చడమా, మెర్సీ కిల్లింగ్తో అతన్ని చంపివేసి అతని ఆత్మకు విముక్తి కలిగించడమా? ఇది డైలమా, డాక్టర్స్ డైలమా. ఇటువంటి సన్నివేశాలు, సందర్భాలు మన నిత్య జీవితంలో అడుగడుగున ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడు అవసరమయ్యేటటువంటి సాధనం క్రిటికల్ థింకింగ్, నిశితమైన ఆలోచన. విపత్కర పరిస్థితుల నుంచి, విషమమైన సమస్యల నుంచి బయటపడడానికి, సురక్షితంగా జీవన ప్రస్థానం సాగించడానికి ఇది ఎంతో ఉపకరించే నైపుణ్యం. ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్, కఠోర పరిశ్రమ, హార్డ్ వర్క్, నిశిత ఆలోచన, క్రిటికల్ థింకింగ్, ఇవి మూడు మనిషి యొక్క విజయానికి సోపానాలవుతాయి. సమాచారాన్ని మరియు అనుభవాన్ని ఒక లక్ష్యంతో విశ్లేషించే సామర్థ్యమే నిశితంగా ఆలోచించడం అని చెప్తూ ఉంటారు. సరి అయిన నిర్ణయం తీసుకోవడం దీంట్లో భాగమే. ఒక ప్రత్యేక పరిస్థితిలో అందుబాటులో ఉన్న అవకాశాల్ని, పరిసరాల మార్గాల్ని, పరిష్కార మార్గాలను అంచనా వేసి నిర్ణయం తీసుకోగలగాలి. ముఖ్యంగా మనిషి 3 సందర్భాల్లో సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే, విద్య విషయంలో, ఎడ్యుకేషన్ను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి. తనకు ఇష్టమైన, తనకు అభిరుచి గల, తనకు జీవనోపాధిని కలిగించగల విద్యను ఎన్నుకోవడం అన్నమాట. రెండవది, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం, లైఫ్ పార్ట్నర్ని. చాలామంది బాహ్య సౌందర్యానికి లేక ప్రలోభాలకు, ఆస్తిపాస్తులనో కట్న కానుకలను ఆశించి లైఫ్ పార్ట్నర్ను చూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మూడవది, కెరీర్. మనకిష్టమైన, మనకు అభిరుచి గల కెరీర్ను ఎంచుకున్నప్పుడు మనకు మెంటల్గా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. తద్వారా మనం పనిచేసే సంస్థకు మన శక్తియుక్తులన్నీ వినియోగించి ఆ సంస్థను పైకి తీసుకువచ్చేందుకు కూడా దోహదం చేయగలుగుతాం. కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో, లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకోవడం విషయంలో, కెరీర్ని ఎన్నుకోవడం విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఎక్కడ తప్పుటడుగు వేసినా జీవితాంతం బాధపడాల్సిందే. తస్మాత్ జాగ్రత్త. 4వ స్కిల్, సమస్య పరిష్కారం. దీన్నే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ అంటాం మనము. జీవితంలో అడుగడుగున ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యల్ని నిర్మాణాత్మకంగా విశ్లేషించి, విశదీకరించి చక్కటి పరిష్కార మార్గాన్ని కనుగొనే సామర్థ్యాన్ని సమస్య పరిష్కార నైపుణ్యం అంటాం. ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్. దీంట్లో ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే, మొట్టమొదటగా సమస్యను ఐడెంటిఫై చేయాలి. సమస్యను
నిర్వచించాలి. ఆ తరువాత ఎనలైజ్ చేయాలి. ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆలోచించాలి. ప్రత్యామ్నాయ ఫలితాలను కూడా అంచనా వేయాలి. ఉదాహరణకి ఒక మంచి పని చేస్తే దానివల్ల వచ్చే ఫలితం సత్ఫలితమై ఉంటుంది, మనకు ఆనందాన్ని ఇచ్చేదై ఉంటుంది. అలాగే ఒక చెడు పని చేస్తే దానివల్ల వచ్చే ఫలితం కూడా దారుణంగానే ఉంటుంది, బాధాకరంగానే పరిణమిస్తుంది. కాబట్టి మనం ఆల్టర్నేటివ్స్ ఎన్నుకునేటప్పుడు సరి అయిన ఆల్టర్నేటివ్ను ఎన్నుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అదేమిటో కనుక్కోగలగాలి. ప్రతి సమస్య కొంతకాలం వరకే పరిమితం. వారం కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, అంతే దాని లైఫ్ స్పాన్. సమస్య రాగానే తీవ్రంగా ఆలోచించి సంఘర్షణకు గురి అవుతుంటారు చాలా మంది. అలా చేయకుండా, సంఘర్షణకి గురి కాకుండా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. చూడండి, ఈ చిత్రంలో నలుగురు కలిసి ఒక సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా మదన పడుతున్నారు, కృషి చేస్తున్నారు. చిట్ట చివరిది వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించే నైపుణ్యం, ఇంటర్ పర్సనల్ స్కిల్. నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి పలువురితో ఇంటరాక్ట్ కావలసి ఉంటుంది. ఎందుకంటే మానవుడు సంఘజీవి కాబట్టి. ఈ సంఘంలో రకరకాల వ్యక్తులుంటారు, విభిన్న ప్రవృత్తులు కలిగి ఉంటారు. మంచి వాళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు, చోరులుంటారు, జారులుంటారు, వ్యభిచారులుంటారు, షాడిస్టులుంటారు, హెడోనిస్టులుంటారు, ఈగోయిస్టులుంటారు. ఇలా మంచి చెడు పడుగు పేకల్లాగా కలిసున్నట్టే మనకి తారసిల్లేటటువంటి వ్యక్తుల్లో కూడా ఇన్ని రకాలైనటువంటి ప్రవృత్తులతో, తత్వాలతో, మనస్తత్వాలతో మనకు తారసిల్లుతూ ఉంటారు. ఎప్పుడూ అప్పుడు ఏదో ఒక సందర్భంలో వీళ్లతో ఇంటరాక్ట్ కాక తప్పని పరిస్థితి. అలాంటప్పుడు ఎప్పటికయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్టుగా వాళ్ళ యొక్క గుణగణాల్ని బేరీజు వేసుకొని వాళ్ళ యొక్క మనస్తత్వాలకు వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యేటట్టుగా అంటి తామరాకు మీద నీటి బొట్టులాగా అంటి ముట్టకుండా వ్యవహరిస్తూ జీవితాన్ని సాగించాల్సి వస్తుంది. అప్పుడే మనకు మనశ్శాంతి ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలతో, అడాలసెంట్స్తో, లైఫ్ పార్ట్నర్తో, వృద్ధులతో, వర్కర్స్తో, కొలీగ్స్తో మనం వ్యవహరించక తప్పదు. ఇలా వ్యవహరిస్తున్న క్రమంలో కూడా సిద్ధాంత సంఘర్షణ రావచ్చు, భావ వైరుధ్యాల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు మనకు మెంటల్ పీస్ అనేటటువంటిది కరువవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితోనూ డీల్ చేసేటటువంటి తత్వాన్ని పెంపొందించుకోవాలి. మృదువుగా మాట్లాడడం, సంస్కారయుతంగా ప్రవర్తించడం ఇందుకు బాగా ఉపకరిస్తాయి. ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయగలుగుతాయి. ముఖ్యంగా
మానవ సంబంధాలకి భాష, భాష్యతి ఇది భాషః, సమాచారం, ఇన్ఫర్మేషన్, సంభాషణలు, ఈ మూడు మానవ సంబంధాలకి వారధుల్లాంటివి. వీటిని సక్రమంగా వినియోగించుకుంటే అన్ని రకాలైన విభిన్న మనస్తత్వాలు కలిగిన వివిధ రకాలైన వ్యక్తులతో సమర్థంగా వ్యవహరించగలం, వాళ్ళ మనసుల్ని గెలుచుకోగలం. ఇలా జీవితం ఒక నైరూప్య చిత్రం అని మనం ఆదిలోనే ప్రస్తావించుకున్నాం. జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపాలంటే, సుఖ శాంతులతో పరిఢవిల్లాలంటే మనం ఖచ్చితంగా విలువల్ని పాటించవలసిందే. ముఖ్యంగా మనం మనుషులం కాబట్టి మానవతా విలువలకి ప్రాధాన్యతనిస్తూ పాటిస్తూ కొనసాగించవలసి ఉంటుంది. అలా జరిగినప్పుడు మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటాం, మన ఎదుటి వాళ్ళు, ఇరుగు పొరుగులు, సమాజం అందరూ బాగుంటారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్ అన్నాడు మహాకవి గురజాడ. పోచికోలు కబుర్లతో కాలయాపన చేయకుండా మనకు చేతనైన ఏదో ఒక పనిని చేపట్టడం, దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం, దానివల్ల సమాజానికి ఏదో ఒక మేలు చేకూర్చడం, ఇది మానవ జన్మ ఎత్తినందుకు మనందరం అనుసరించాల్సినటువంటి నైపుణ్యం. ఇదే గొప్ప నైపుణ్యం. నిజానికి నైపుణ్యాన్ని నిర్వచించే నైపుణ్యం అసలు లేదనుకుంటాను. ముఖ్యంగా జీవితం విషయంలో జీవనం ఎటువంటి నిర్వచనాలకు, ఎటువంటి నిబంధనలకు లొంగనిది జీవితం. ఈ జీవిత ప్రస్థానంలో ముందడుగు వేస్తూ, క్రమశిక్షణను పాటిస్తూ, విలువలకు విలువనిస్తూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి వ్యక్తికి ఉంది. ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే మూడు భూతాలు ప్రపంచాన్ని యావత్తూ కబలిస్తూ ఉన్న తరుణం ఇది. వీటి ప్రభావం వల్ల మానవ సంబంధాలు విలుప్తమైపోతున్నాయి. మనిషి మాయమైపోతున్నాడు, మెటీరియలైజ్ అయిపోతున్నాడు. చాలా దారుణమైనటువంటి సంకేతాలు అందుతున్నాయి. ఈ వెలుగులకి ప్రస్థానం, ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కవలసిన లక్ష్యాల ఎవరెస్టు శిఖరాలపైక, పాపాల పాతాల కుహరాలలోక. నో, ఎక్కడికి పోవాలి మనం? పాపాలను ఉతికేసే రేవులోకి, శాపాలను వదిలేసే దీవిలోకి అన్నాడు ఒక మహాకవి. మిత్రులారా, మనం ఈరోజు WHO రికగ్నైజ్ చేసినటువంటి 10 నైపుణ్యాలలోనూ 5 నైపుణ్యాలను గురించి కూలంకషంగా చర్చించాం, తెలుసుకున్నాం. మిగిలిన 5 నైపుణ్యాల గురించి మనం వచ్చే క్లాసులో చర్చిద్దాం, తెలుసుకుందాం. థ్యాంక్ యూ.